ఏపీలో ఒక సర్వేకి సంబంధించి రవిప్రకాష్ ఉండే కదా, ఒకప్పుడు టీవీ9కి పనిచేసిన రవిప్రకాష్ ఇప్పుడు ఆర్టీవీ పేరు మీద ఒక ఛానల్ని అయితే నిర్వహిస్తూ ఉన్నాడు. ఆయన అయితే రీసెంట్గా ఏపీలో ఎన్నికలపై ఒక వీడియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో ఏం చెప్పిండంటే ఏపీలో ఏ పార్టీ గెలుస్తుంది అని అయితే క్లియర్గా చెప్పిండు. ఆయన ఏపీలో కూటమి గెలవడానికి ఛాన్స్ ఉంది అని చెప్పేసి కీలకంగా చెప్పడం జరిగింది. అయితే ఆయన అభిప్రాయం ఆయనకు ఉంటుంది, ఆయన ఒక పార్టీ గెలుస్తుంది అని అయితే ఆయన చెప్పడం జరిగింది ఆయన యొక్క ఓన్ అభిప్రాయం ప్రకారం. కాకపోతే ఆయన సర్వే చేసిండా లేదా అనేది ఇక్కడ కీలక అంశం. ఎందుకంటే నిజంగా సర్వే చేసిన వ్యక్తి అయితే ఆ సర్వే ఎప్పుడు మొదలుపెట్టారు, ఎప్పుడు అయిపోయింది, ఏ టైంకి తీసుకున్నారు, ఏ వ్యక్తులతో మాట్లాడారు, ఏ రకాలతో ప్రజలతో మాట్లాడారు, ఏ నియోజకవర్గానికి ఎన్ని వేల సర్వేలు తీసుకున్నారు, మొత్తం సర్వేలు ఏంటి, మొత్తం సర్వే శాంపుల్స్ ఎన్ని, అలాంటి లెక్క అనేది రవిప్రకాష్ దగ్గర ఉండాలి కదా. అలాంటప్పుడు ఉంటే ఆ యొక్క సర్వేకి సంబంధించిన పూర్తి వివరాలు రవిప్రకాష్ దగ్గర ఉంటేనే ఆ యొక్క సర్వే నిజంగా చేసిందని ప్రజలు నమ్ముతారు. ప్రజలకు కూడా ఆయన సర్వే మీద, ఆయన యొక్క స్టడీ మీద నమ్మకం ఉంటుంది. కానీ ఎలాంటి శాంపుల్స్ సేకరించకుండా, ఎలాంటి గ్రౌండ్ వర్క్ చేయకుండా, ఎలాంటి పని చేయకుండా, ఎలాంటి శాంపుల్స్ సేకరించకుండా ఈ యొక్క సర్వేని ప్రజల్లోకి రిలీజ్ చేయడం వల్ల ఆయన యొక్క క్రెడిబిలిటీ పూర్తిగా దెబ్బతింటుంది. అది ఆయనకే నష్టం. ఏముంది, ఇప్పుడు ఆయన ఒక అభిప్రాయం ప్రకారం ఆయన ఒక పార్టీ గెలుస్తుంది అని చెప్పడం జరిగింది, ఆయన ఓన్ అభిప్రాయం. కాకపోతే సర్వే చేసే, స్టడీ చేసి అని చెప్పడమే తప్పు. అర్థమైందా? రియల్గా నువ్వు ఎన్ని శాంపుల్స్ సేకరించినావో అది మీడియా ముందు పెట్టు, నీ యొక్క ఛానల్లో ప్రొడ్యూస్ చేయి. అంతేగాని ఏదో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా ఆ ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించిన అభ్యర్థుల ఫోటోలు అక్కడ వేసి వాళ్ళు ఈ ఓటమి, వాళ్ళు గెలుపు అంటే ఎవరు నమ్ముతారు? నమ్మరు కదా. నేను అనేది ఏంటంటే, నువ్వు సర్వే చేస్తే ఆ యొక్క శాంపుల్స్ అనేవి సేకరించి ప్రజల ముందు పెట్టు. ఎన్ని లక్షల శాంపుల్స్ సేకరించారు, ఏ టైంలో సేకరించారు, ఏ టైం నుంచి ఏ టైం వరకు సేకరించారు, కూటమి గట్టాక సేకరించారా, కూటమి తర్వాత సేకరించారా, సీఎం జగన్మోహన్ రెడ్డికి మీద దాడి జరిగిన తర్వాత సేకరించారా, మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత సేకరించారా. ఏదో గుడ్డిగా ఆయన ఏం చెప్తుండంటే తర్వాత ఏమైనా ఫలితాలు మారుతాయి అని కూడా చెప్పట్లేదు. ఎందుకంటే ఇంకా దాదాపు 10 రోజులు టైం ఉంది, 10 రోజులు ఏది ఏమైనా కావచ్చు, ఇలా కూడా చెప్పట్లేదు. డైరెక్ట్గా టీడీపీ గెలుస్తుందని చెప్తాను. అట్లా చెప్తే ఎవరు నమ్ముతారు? నమ్మరు కదా. ఎందుకంటే టైం టు టైం, రోజు టు రోజు ఏది ఏమైనా జరగవచ్చు. అలాంటి సందర్భంలో ఈ యొక్క సర్వే అనేది ఒక ఫేక్ సర్వే అనేది నేనైతే క్లియర్గా చెప్పదలుచుకున్నాను. మీరు కూడా ఈ యొక్క సర్వే ఫేక్ సర్వేనా రియల్ సర్వేనైతే మీరైతే చెప్పండి. ఓకే, మరి థ్యాంక్ యూ.